హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ బొల్లారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అయితే మీతో చూపించబోతున్నా. ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి సేమ్ పూరిలో ఎలా ఉంటుందో అదే విధంగా ఈ టెంపుల్ దగ్గర మనం చూడొచ్చు అనమాట. సో ఈ టెంపుల్కి వెళ్ళే దారి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే ఓఆర్ఆర్ అనమాట. సో ఇది మనకి ఎగ్జిట్ 4 దగ్గర నుంచి వెళ్తే ఈ టెంపుల్కి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ ఓఆర్ఆర్ వల్ల మనం చాలా జర్నీ అనేది ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెళ్ళే వే కూడా. సో ఇక్కడైతే మేము ఓఆర్ఆర్ పై నుంచి ఈ జగన్నాథ స్వామి వారి ఆలయానికి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇలాగే పూరిలో కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. సో జగన్నాథ స్వామి వారి ఆలయాలు ఎక్కడ చూసినా ఇదే స్టైల్లో ఇదే మోడల్తో మనకి ఎక్కడన్నా అలాగే కనిపిస్తుంది అనమాట. ఈ కట్టడాలు కానీ ఈ డిజైన్ కానీ ఏ టెంపుల్లో చూసినా మనకి ఒకే విధంగా ఉంటుంది. సో మనకి పూరిలో ఎలా అయితే ఈ టెంపుల్ ఉంటుందో అలాగే మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ బొల్లారంలో కూడా కట్టారనమాట. సో ఎంతో సంవత్సరాల నుంచి అనుకున్న గుడి ఇప్పుడు కంప్లీట్ అవ్వడం, అలాగే చాలామంది భక్తులు విరాళాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ టెంపుల్ పూర్తయిందని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి కృషి చేసి అవ్విన గుడి అనమాట. సో ఈ కట్టడాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందంటే. సో మనకి ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి స్టేజ్లోనే ఇలా ఉంది అంటే ఇది పూర్తి అయిపోయి మొత్తం మంచిగా అయినాక ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో టెంపుల్ అయితే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేనైతే ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాను అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎవ్రీడే 6 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ 4:30 PM నుంచి 9 PM వరకు కూడా ఈ టెంపుల్ మనకి చూడడానికి ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ లోపల ఉన్న డిజైన్స్ ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చూడడానికి. ఇంకా 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 చూడాలి అన్నట్టు సో అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ స్ట్రక్చర్ అన్నమాట. సో చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఒక కొత్త ప్లేస్ చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ పూరిలో జరిగే పూజలన్నీ కూడా ప్రతిరోజు ఈ గుళ్ళో కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ మనకి మహాప్రసాదం అనేది చక్కగా మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని మనం ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి తినచ్చు అంట. సో చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం కూడా చాలా మంచి చరిత్ర అనేది ఉందంట. చాలా చాలా హిస్టరీ ఉన్న టెంపుల్. అలాగే మనకి చాలా పవిత్ర రథయాత్ర అనేది కూడా ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా జరుపుతారంట. సో ఎన్నో సంవత్సరాల కృషి అలాగే ఎంతోమంది భక్తుల విరాళాల వల్ల బొల్లారంలో ఉన్న ఈ జగన్నాథ స్వామి వారి ఆలయం ప్రసిద్ధికి వచ్చేసింది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో స్వామివారిని కూడా నేను దర్శనం అనేది చేసుకుని కంప్లీట్ చేసేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత కూడా ఎంత బ్యూటిఫుల్ సీనరీ అంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా గుడి చుట్టూ ఒకసారి తిరిగితే మనకు అక్కడ మంచి మంచి డిజైన్స్ అలాగే మంచి మంచి స్ట్రక్చర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా కుదిరితే ఈ హైదరాబాద్ బొల్లారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది.